హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే వాళ్ళైతే ఈవినింగ్ వరకు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇన్ని రోజులు బ్రేక్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు. నేను స్టిచ్చింగ్కి 5 days బ్రేక్ ఇచ్చేసాను, అలాగే వీడియోస్కి కూడా 5 days బ్రేక్ ఇచ్చాను అనమాట. రెండు కూడా నాకు టైం సెట్ అవ్వలేదండి. అందుకోసమే నేను ఎన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను. మన వాళ్ళు అయితే మెసేజ్లో చెప్తున్నారు, అక్క ఏమైపోయావు అక్క, అక్క వీడియోస్ చేయట్లేదు, ఏమైపోయావు అక్క అనేసి. ఈ బాబు రిజల్ట్ వచ్చే ముందు రోజు కూడా నా ప్లానింగ్ వేరేగా ఉంది. కొంచెం బయట వర్క్స్ వల్ల కొంచెం బిజీ అయిపోయాను. ఇక నెక్స్ట్ బాబు రిజల్ట్ వచ్చేసినాయి కదా. రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఎక్సైట్మెంట్ ఏమంటే, నేను అనుకున్న టార్గెట్ కన్నా బాబుకి మంచి మార్క్సే వచ్చినాయండి. నేను ఇంతకుముందే మీకు ఒక వీడియో చేశాను. ఎగ్జామ్స్ టైంలో నేను ఒక మంచి మోటివేషనల్ వీడియో చేశాను. చాలామంది అడిగారు, అక్క మీరు బాబుకి షెడ్యూల్ ఎలా ప్లాన్ చేస్తారంటే మీకు చెప్పాను. ఇక్కడ ఎంత కెపాసిటీ మన పిల్లలకు ఉంది అన్నది మనకి పేరెంట్స్గా ఫస్ట్ నుంచి మనకు తెలుసు. ఆ కెపాసిటీని బట్టే మనం టార్గెట్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక టార్గెట్ అని పక్కన పెట్టేస్తే, మీకు ఇంతకుముందే నేను చెప్పాను, బిహేవియర్ బాగుండాలి, పిల్లలకి సబ్జెక్ట్ వస్తే చాలు, వాళ్ళకి వచ్చే మార్క్స్ ఎన్ని అన్నది ఇంపార్టెంట్ కాదు, సబ్జెక్ట్ ముఖ్యమని మీకు నేను చాలాసార్లు చెప్పున్నాను. ఆ వీడియోస్లో కూడా చాలామంది అడిగారు, అక్క ఎలాగ ప్రిపేర్ చేయాలి పిల్లల్ని, ఒక్క వీడియో చేయండి ప్లీజ్ అని. నేను ఎందుకు వీడియో చేయలేదంటే, ఇన్ని రోజుల నుంచి సరే మనం రిజల్ట్ వచ్చిన తర్వాత వీడియో చేస్తే నేను పాటించింది నిజమా కాదా అన్నది మీకు ఒక ప్రూఫ్ లాగా ఉంటుందని నేను వెయిట్ చేశాను. నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను, ఇద్దరు ఉంటే ఇంట్లో ఇద్దరిని కంపేర్ చేయడానికి లేదు అని. మేము అలాగే ఫాలో అవుతాం అనమాట. కానీ ఇంతకీ విషయం అంతా వెళ్ళిపోతే ఎన్ని వచ్చినాయి మార్క్స్, బాబు ఎలా రిజల్ట్ వచ్చిందని అందరూ అడుగుతున్నారు. మంచి మార్క్సే వచ్చినాయండి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, అలాగే 500 క్రాస్ అయ్యాడు. చాలా హ్యాపీగా ఉంది. అది కాక తనకి తెలుగు రాదనమాట. ఒక 2 years నుంచే తనకి తెలుగు అనేది మేము నేర్పించి అలా పట్టుకొస్తూ ఉన్నాము. నాకు హ్యాపీ అయిన విషయం ఏంటంటే, తెలుగు సబ్జెక్ట్ పరంగా తెలుగు రావాలి, అది మనకి ఎటు ఎగ్జామ్లో ఉంది కాబట్టి పాస్ మార్కు క్రాస్ చేస్తే చాలు అనేసి నేను అనుకున్నాను అనమాట. అర్థం చేసుకోండి, మొక్కై వంగంది మానే వంగిద్దా అన్నట్లు చిన్నప్పటి నుంచి లేని సబ్జెక్టు, చిన్నప్పటి నుంచి చూడని అక్షరాలు ఒక్కసారిగా 1-2 సంవత్సరాల్లో అక్షరాలు నేర్చుకొని పెద్ద అయిన తర్వాత నేర్చుకోవడం చాలా కష్టం. అలా నేర్చుకొని తనకి చెప్పుకుంటూ చిన్నగా నేను అనుకున్న మార్క్స్ పాస్ అయితే చాలని, పాస్ కాదు, తెలుగులో మంచిగా 54 మార్క్స్ తెచ్చాడంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే అసలు రాని సబ్జెక్టు అక్షరాలు ఏంటియో కూడా చిన్నప్పటి నుంచి తెలియంది. అదే చిన్నప్పటి నుంచి చూస్తూ ఓనమాల కాడి నుంచి నేర్చుకుంటూ ఇయర్ వచ్చిన వాళ్ళ గ్రోత్ వేరు. ఒక్కసారిగా అవి అక్షరాలు ఏంటో కూడా తెలియకుండా నేర్చుకుని వచ్చిన గ్రోత్ నాకు చాలా హ్యాపీ అనమాట. ఇక మిగిలినవన్నీ కూడా మంచి మార్క్స్ వచ్చినాయి. తనకి మ్యాథ్స్ అంటే పిచ్చి అనమాట. పేరు కూడా ఇప్పుడు మేము ఇంట్లో కానీ స్కూల్లో క్లాస్లో టీచర్స్ కానీ అంటుంటారు, మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ బాగా టాప్లో వస్తాయి బాబుకి, ఎప్పుడు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఈసారి కూడా మంచిగా మ్యాథ్స్ వచ్చినాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కూడా మంచిగా వచ్చినాయి. ఒక తెలుగు ఒక్కటి తనకి 54 రావడం వల్ల స్కోర్ తగ్గింది, అయినా 500 అబోవ్ వచ్చినాయి. చాలా హ్యాపీ అనమాట. ఓకే, ఇంత అని కాకపోయినా ఎప్పుడు కూడా మనం పేరెంట్స్గా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మాకు ఇంత టార్గెట్ రాలేదు అని వాళ్ళని క్వశ్చన్ చేయడం కూడా రాంగ్. మేము ఎంత వచ్చినా హ్యాపీ ఫీల్ అవుతాం, కానీ అక్కడ ఏ సబ్జెక్ట్లో తనకి గ్రిప్ ఉందన్నది మేము గమనించి తర్వాత ఫర్దర్గా వెళ్ళేదానికి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని పుష్ చేస్తామన్నమాట. ఇక పాప విషయంకి వస్తే మేము ఒకలాగా తన కెపాసిటీ ఏంటో అలా వెళ్ళడం, బాబు విషయంకి వచ్చేసరికి తన కెపాసిటీ ఏంటనేది వెళ్ళడం, అది ఎందులో డల్ ఉంటే దాన్ని ఎలా మనం ఇంప్రూవ్ చేయాలన్నది ఆలోచించామన్నమాట. దాని పరంగా నాకు హ్యాపీగా అనిపించింది. ఇక రిజల్ట్ వచ్చిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి రావడం, అట్లా ఊరెళ్ళి రావడం వల్ల మీకు వీడియోస్ అయితే డిలే అయినాయి. ఇక అక్కడ టవర్ కూడా ఉండదు కదా, అలా అనమాట. ఇక దాంతో నేను స్టిచ్చింగ్ బ్రేక్ అవ్వాల్సి వచ్చింది. స్టిచ్చింగ్ లేదు కాబట్టి మీకు వీడియోస్ రావడానికి కూడా నాకు లేట్ అయిందనమాట, అంటే పోస్ట్ చేయడానికి. ఇక ఇప్పుడే స్టార్ట్ అయ్యానండి. ఇంక ఈ పూట కూడా గ్యాప్ ఇచ్చేసి రేపటి నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు 5 days వర్క్ని కవర్ చేయాలంటే ఇక స్టార్ట్ కదా, మన రొటీన్ వర్క్ మనకు తెలియంది కాదు కదా. ఇక ఇప్పుడైతే డ్రెస్ ఆల్రెడీ కటింగ్ ఉంది కాబట్టి ఇక డ్రెస్ స్టిచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతాను రేపటికి. ఇంక ఈరోజు కటింగ్ పెట్టేసుకొని ఇక రేపటి నుంచి రెగ్యులర్ అనమాట. ఇంకొంచెం హెవీగానే చేయాలి, ఎందుకంటే నేను 5 days బ్రేక్ ఇచ్చాను కాబట్టి. అయితే నాకు తెలిసినటువంటి కొన్ని టిప్స్ చెప్తాను.
ఇది మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే మీరు ఫాలో అవ్వండి. ఏంటంటే పిల్లల గురించి నన్ను ఇంతకుముందు ఫ్రీక్వెంట్గా అడిగారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతున్నందుకు నేను చిన్న సలహా అనమాట. అయితే మీకు ఇంతకుముందే చెప్పాను, నేను బాబు కోసం షాప్ మానుకొని ఇంట్లో ఉన్నాను అని. ఆ సిచ్యువేషన్లో కూడా చాలామంది అన్నారనమాట, ఎంతమందికి పిల్లలు లేరు, పిల్లల కోసం మనం ప్రొఫెషన్ వదులుకోవాలా అనేసి. నేను వదలలేదండి, చేంజ్ చేసుకున్నాను అంతే అనమాట. దాని నుంచి ఎన్నో మాటలు నేను విన్నాను. వాటన్నిటికీ సమాధానంగా ఎక్కడ చెప్పాలి అనుకున్నానంటే, నా పిల్లల బేస్ బాగుండి ఫర్దర్గా వాళ్ళు డెవలప్ అవుతే చూసి వాళ్ళే సమాధానం వెతుక్కోవాలి, వాళ్ళు తెలుసుకోవాలని నేను పట్టించుకోలేదు. బట్ నేను ఫాలో అయినవి చెప్తాను మీకు. ఎందుకు ఇంతగా చెప్తున్నారు అక్క, మీ బాబు ఏమన్నా టాప్లో వచ్చాడా అని అంటే, టాపర్స్ వచ్చాడా లేదా అన్నది నేను ఈ స్టోరీ చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుందనమాట. ఫస్ట్ మా వారు ఆర్మీ అని మీకు తెలుసు, ఆర్మీ రిటైర్ అనమాట. ఆర్మీలో ఉన్నప్పుడు ప్రతి 2-3 ఇయర్స్కి పిల్లల్ని చేంజ్ చేసుకుంటూనే వెళ్తున్నాము. ఏ ఏరియా వెళ్తే ఆ ఏరియాకి, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మారిన తర్వాత మినిమం 2-3 మంత్స్ పిల్లలు సెట్ అవ్వడానికి పడుతుందన్నమాట. అలా సఫర్ అవుతూనే వస్తూ ఉన్నాను. లాస్ట్కి 6th క్లాస్ నుంచి ఇంకా చేంజ్ చేయకూడదు పిల్లల్ని, బేస్ అనేది బాగుంటుందని ఫిక్స్ అయిపోయాము. ఫిక్స్ అయిపోయిన తర్వాత కరోనా ఒక ప్రభావం వల్ల మా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అంటే మా మామయ్య గారు బెడ్కే పరిమితం అవ్వడం వల్ల తన్ని చూసుకోవాలనేసి మా వారి ఇంటెన్షన్ తోటి ఈ స్టెప్ అయితే తీసుకున్నారు. కరెక్ట్గా పిల్లల ఎడ్యుకేషన్ టైము ఫైనల్కి వచ్చినప్పుడు మాత్రం, అంటే మా పాప 9th అయిపోతూ 10th వస్తుంది అనగా మేము గిట్ట చేంజ్ అవ్వడం జరిగిందనమాట. అయినా సరే తను అప్పుడు పాపకైతే చిన్నప్పటి నుంచి నేను భగవద్గీత క్విజ్ ఉంటాయి కదా, అవి క్వశ్చన్స్ నేర్పడం, భగవద్గీతవి మీనింగ్స్ తెలియజేయడం, నేను స్టార్టింగ్ నుంచి తన మీద ఫోకస్ చేసి తనకైతే తెలుగు నేర్పించాను. ఎందువల్ల అంటే నేను చిన్నప్పటి నుంచి తను యాక్టివ్గా ఉండేది. నేను ఇంట్లో 1st క్లాసు 2nd క్లాసు ప్రతి ఇయర్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఆ బుక్స్ తీసుకెళ్ళి పాపకు తెలుగు చెప్తూ వచ్చేదాన్ని. దానివల్ల తను తెలుగు గురించి అంత సఫర్ అవ్వలేదు. అదే పాలసీ బాబుకి మనం అప్లై చేయాలి అని అంటే, ఆ బాబుకి పాపం స్టార్టింగ్ నుంచే మాటలు రావడం లేట్గా వచ్చినాయి అన్నమాట. దానివల్ల మేము ఏరియాస్ ఇప్పుడు ఉండడం వల్ల లాంగ్వేజ్ మారడానికి కొంత టైం పట్టేది. అలా ఎడ్యుకేషన్లో కూడా తనకి హిందీ, ఇంగ్లీషు మంచి గ్రిప్ ఉందన్నమాట. తర్వాత మ్యాథ్స్, ఈ 3 అయితే తిరుగులేదు. వాటన్నిటికీ గ్రిప్ ఉంది. కానీ ఇక తెలుగు మళ్ళీ నేర్పించడానికి మనం స్టార్ట్ చేస్తే అప్పటికే కన్ఫ్యూజ్ అవుతూ ఉండేవాడు అనేసి లైట్ తీసుకున్నాను నేను. కానీ ఈరోజు ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకనంటే అసలు అలా ఉన్న బాబుని నేను ఈ వరకు పట్టుకొచ్చుకున్నాను. అసలు చాలా హ్యాపీ అనమాట. కొంతమంది చాలా సలహాలు కూడా ఇచ్చేవారు అప్పట్లో. బాబు కొంచెం డల్గా, అంటే చెప్పాను కదా, ఏరియా చేంజ్ అయిన తర్వాత తను తొందరగా కలవలేడు అనమాట పిల్లల్లో. సైలెంట్గా ఉంటాడు, ఇప్పటికీ సైలెంట్గా ఉంటాడు. కానీ నాలెడ్జ్ చాలా ఉంది. అది చూసేవారికి తెలియదు అనమాట. అది సబ్జెక్ట్ టీచర్ కూడా ఇక చేంజ్ చేసినప్పుడల్లా హిందీ నుంచి మళ్ళీ ఇంగ్లీష్, టాకింగ్ హిందీ ఉంటుంది నార్త్ సైడ్, ఇటు ఇంగ్లీష్కి వచ్చిన తర్వాత కొంత టైం సఫర్ అయిన తర్వాత కూడా ఎక్కువ మంది హోమ్ ట్యూషన్స్ పెట్టించేవారు. ప్రతి ఒక్కరు కూడా ఏ సబ్జెక్ట్లో డల్ ఉంటే హోమ్ ట్యూషన్స్ పెట్టించడం, లేకపోతే డ్రాప్ చేసి తెచ్చుకోవడం, అలాంటివన్నీ చేసేసి పిల్లల్ని డెవలప్ చేసుకున్నారు. నేను మాత్రం మా బాబు మనస్తత్వం నాకు తెలుసు, తన మైండ్ సెట్ నాకు తెలుసు. కాబట్టి నేను వాళ్ళతో టైం స్పెండ్ చేసుకొని ఎంత వీలవుతుందో అంతవరకు చెప్పుకుంటూ ఇలా కంటిన్యూ చేశానన్నమాట. ఒక సిచ్యువేషన్లో అయితే నైట్ టైంలో కలవరించడం, ఆ సబ్జెక్టే కలవరించడం. అంటే ఇప్పుడు హిందీ నార్త్ నుంచి ఇటు హిందీ నుంచి ఇంగ్లీష్కి షిఫ్ట్ అయిన తర్వాత, ఇంగ్లీష్ మీడియంకి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడే హిందీలో కలవరించడం, టీచర్స్ కంప్లైంట్ చేయడం, అట్లీస్ట్ సైకియాట్రిస్ట్ కన్నా చూపించండి మేడం అనేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం. ఇదేంటా ఇట్లాగా అనేసి నేను మెంటల్గా స్ట్రెస్ తీసుకొని కొన్ని రోజులు గడిపిన రోజులు ఉన్నాయి. దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలి, ఆ బాబుని బయటికి పంపించుకుంటే నేనే ఎలాగ తనని డెవలప్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ నేను ప్రాక్టీస్ చేయడం వల్ల ఇన్ని రోజులు నా నిరీక్షణ అయితే ఈరోజు ఫలించిందని నాకు హ్యాపీ అండి. టాప్, నాకు స్కూల్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్లు వస్తేనే టాప్ అని కాదు, అసలు 0 నుంచి ఉన్నటువంటి పిల్లాడిని ఈరోజు అట్లీస్ట్ 1st క్లాస్లో తను మంచి మార్క్స్తో బయటకు వచ్చాడంటే అది చాలన్నమాట. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీ పిల్లల మైండ్ సెట్ని మీరు చదవండి దగ్గర ఉండి. అందుకే మీకు ఎన్నోసార్లు వీడియోస్లో చెప్తుంటాను, ఫస్ట్ పిల్లలు తర్వాతే వర్క్ అనేది. ఎందుకనంటే
ఇప్పుడు మనం ట్యూషన్ పంపించడం ఎంతసేపు అండి? ఒక 1 అవర్ కూర్చోవచ్చు, అక్కడ హాఫ్ అన్ అవర్ కూర్చోవచ్చు, లేదు 2 అవర్స్ కూర్చోవచ్చు. అందులో ఒక క్వాలిటీగా 15 మినిట్స్ అన్న చదువుతున్నారా అన్నది మనకు తెలియదు. అట్లా మన పిల్లలతో మనం టైం స్పెండ్ చేస్తే సబ్జెక్ట్ చెప్పకపోయినా అట్లీస్ట్ వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది, వాళ్ళు ఎందులో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారని మనం మోటివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను అలాగే చేసుకొని వచ్చాను కాబట్టి నాకు హ్యాపీ ఫీల్ అవుతున్నాను. దీని వెనక చాలా మాటలు విన్నాను, చాలా అవమానాలు పడ్డాను. ఇక మేము అటు బెంగళూరు నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత మాకు ఓన్ హౌస్ దగ్గరలో అనమాట, 10 కిలోమీటర్ డిస్టెన్సే. నాకు తెలుసు, ఎందుకంటే అట్లా బాబు అక్కడ చదువుకున్న తర్వాత ఇక్కడ తెలుగు రాదు అనేసి మాట్లాడుతుంటే షేమ్గా ఫీల్ అవడం, అలా డల్ అయిపోతాడేమో అనేసి మేము ఇక్కడ రెంట్కి తీసుకొని ఉండేసి మా పేరెంట్స్ని చూసుకోవడానికి అవుతుందని మేము స్టెప్ తీసుకున్న తర్వాత ఎంతోమంది మమ్మల్ని ఎంతో చులకనగా మాట్లాడి ఎగతాళి చేసిన వారు ఉన్నారు. ఫంక్షన్స్కి వెళ్ళిన రిలేటివ్స్ అయినా సరే వెనక నుంచి ఎన్నో మాటలు అన్నారు. పిల్లల కోసం ఇంత రెంట్స్ పెట్టి ఉండాల్సిన అవసరం ఏముంది, దగ్గరే కదా, ఊర్లో ఉండేసి చదివించుకోవచ్చు కదా, ఎంతమంది చదివించుకోవట్లేదు అని ఎన్నో మాటలు అన్నారు. ఒకరు చదువుతారు, ఒకరు చదవనంత మాత్రాన ఇల్లు తీసుకొని దగ్గరే ఉండి వాళ్ళ కోసం ఇంట్లోనే ఉండాల్సినంత అవసరమా, అలా ఎన్నో మాటలు విన్నాను. అలా అన్నవారే ఈరోజు వాళ్ళ వరకు వచ్చిన తర్వాత ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కే రెంట్స్ తీసుకొని స్కూల్కి దగ్గరలో కూర్చొని ఉండి చదివించుకుంటున్నారు. అంటే ఎవరి పిల్లల గురించి వాళ్ళకి తెలుసు అన్నది ఇప్పుడు ఒప్పుకోకపోయినా వాళ్ళు చేస్తున్న పని అదే అన్నమాట. కాబట్టి ఒకరిని ఎవరు కూడా అంచనా వేయక్కర్లేదు. ఎవరి పిల్లల గురించి వాళ్ళు అర్థం చేసుకొని, ముందు పేరెంట్స్గా అర్థం చేసుకోండి. పేరెంట్స్గా అర్థం చేసుకొని ఎలా ఉంది వాళ్ళ బిహేవియరు, వాళ్ళ మైండ్ సెట్ అన్నది అర్థం చేసుకొని కనుక మీరు చదివించుకుంటే కనుక పిల్లలు మీరు చెప్పినట్లు మనం ఎలా చెప్తే అలా మోల్డ్ అవుతారండి. కాకపోతే ఆ స్టైల్ అనేది ఆ పిల్లలది, మన మనస్తత్వం మనం ఆ పిల్లల మనస్తత్వం మనకి తెలుసు కాబట్టి మన పిల్లలది వాళ్ళకి ఎలా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నది కావాలన్నమాట. ఓకే, ఎవరో అన్న మాటల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే అలాగే ఆలోచిస్తాను. ఇక నేను చెప్పాల్సిన సలహా ఏంటంటే మ్యాక్సిమం స్టాండర్డ్గా పిల్లల బేస్ అనేది పాడవకుండా ఒక స్టాండ్లో వెళ్ళాలి అంటే మాత్రం 6th వరకు మనం ఎక్కడ వేసినా ఎన్ని మార్చినా కూడా 6 to 10th వరకు ఒకే స్కూల్లో ఒకే గైడెన్స్లో ఉంటే మాత్రం పిల్లల బేస్ బాగుంటుందండి. అలా ఉన్న పిల్లలకి అలా లేని పిల్లలకి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ టీచింగ్ స్టైల్ అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది, స్కూల్ వాతావరణం అలవాటు అవుతుంది. అవి చాలా రీజన్స్ ఉంటాయి పాసిబుల్ అయిన వాళ్ళకి. ఇప్పుడు మాకంటే పాసిబుల్ అయ్యేది కాదు, అలా తిరుగుతూ ఉండేవాళ్ళం. లాస్ట్కి ఒక స్టెప్ తీసుకుందాం అనేసరికి ఇక మనం సెంటిమెంట్కి కొంత ఫ్యామిలీ బాధ్యతలకి మారాల్సి వచ్చి పిల్లల మీద ప్రభావం పడింది. దాన్ని పిల్లల మీద ప్రభావం పడకుండా ఎలాగా ఉండాలన్నది నేను ఆలోచించి ఈ ప్రయత్నాలన్నీ చేసి తన కోసం నేను టైం టు టైం ఇంట్లో ఉండడం, తన కోసమే నేను బయటికి వెళ్ళకుండా ఉండడము, ఇవన్నీ కూడా చేసిన తర్వాత నాకు ఇప్పుడు ప్లస్ ఏంటన్నది నాకు ఫైనల్ అయిన తర్వాత నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు తనకి తెలుగు డల్ అయినా ఇంటర్ నుంచి తనకి తెలుగు లేదు, కానీ మేము తనకి తెలుగు చదవడం అన్నీ కూడా ఒక శ్లోకాల వైజ్గా ఒక భక్తి వైపు వెళ్ళడం అలాంటివన్నీ కొంచెం కొంచెం టచ్ ఇవ్వడం వల్ల తను ఇప్పుడు చాలా బాగా బిహేవియర్ కూడా చాలా బాగుందనమాట. ఇక నెక్స్ట్ ఇంటర్ తర్వాత తనకి సబ్జెక్టే ఉంటుంది, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి అది గ్రిప్ పోలేదు కాబట్టి మంచిగా ఉంటుంది. ఇక నేను చెప్పాల్సింది ఇదే, 6th నుంచి 10th అయిపోయే వరకు బేస్ అనేది బాగుండాలి అంటే మార్చకుండా ఉంటే బాగుంటుందన్నమాట. మీరు ఇన్ కేసు మార్చాలి అనుకుంటే 8th క్లాస్లో స్టెప్ తీసుకోండి. ఏమన్నా స్కూల్ బాగాలేదనో అట్లాగా ప్రతిసారి స్కూల్ బాగాలేదని నోటీస్ చేయడం కన్నా మన పిల్లల్లో బిహేవియర్ చేంజ్ వస్తేనే మారిస్తే బాగుండు అన్నదే నా ఆలోచన అనమాట. మేము అలాగే 10th కూడా ఆఖరికి 10th కూడా మార్చామన్నమాట. 9th వరకు చెప్పాను కదా, అంతవరకు తిప్పినా కూడా 9th కూడా స్కూల్ స్టార్ట్ 8th 9th ఒక స్కూల్లో చదివినా కూడా మళ్ళీ 10th మార్చాల్సి వచ్చింది కొన్ని రీజన్స్ వల్ల. కొంచెం స్కూల్ వాతావరణం అని కాదు, వాళ్ళ టీచింగ్ గురించి కాదు, కొంచెం బిహేవియర్ నేను చేంజ్ అవుతుంది అనిపించి ఫ్రెండ్స్ వల్ల కొంత నాకు స్కూల్ గురించి ఓల్డ్ స్కూల్ అంటే పాప చదివిన స్కూల్కే నేను 10th మార్చాలి, అక్కడ షెడ్యూల్ ఉంది, అది ప్లస్ అవుతుంది నాకు అని నేను మార్చాను అనమాట. కానీ 6 to 10th వరకు అయితే ఒకే చోట మీరు సివిల్ ఒకే చోట ఉండే వాళ్ళంటే మాత్రం 6th to 10th వరకు ఒకే చోట ఉంచండి, బాగుంటుంది. ప్లస్ మన పిల్లల్ని మనం గైడ్ చేయాల్సిందే. నేను హోమ్ ట్యూషన్స్ పెట్టించలేదు.
ఎంతోమంది సజెస్ట్ చేశారు, బాబు డల్గా ఉన్నాడు, మీరు హోమ్ ట్యూషన్ పెట్టించండి, లేకపోతే ఎలా పికప్ అవుతాడు, ఎలా అవుతాడని. కానీ హోమ్ ట్యూషన్ పెట్టిన వాళ్ళకన్నా మంచి మార్క్స్ తోటే తనైతే ముందుకు వచ్చాడనమాట. మార్క్స్ అన్నది కాదు, నాకు సబ్జెక్ట్ వచ్చింది అన్నది కాన్ఫిడెంట్ అనేది తనలో మేము పెంచగలిగాము. ఓకే, ఇక ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ సెలబ్రేషన్ తోటి మేము అలా ఊరెళ్ళి రావడము అట్లా నేను 5 days అయితే గ్యాప్ ఇచ్చేస్తాను. ఇక రేపటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. అడుగుతున్నారు అక్క ఏమైపోయారు ఏంటని, ఇదేదనమాట రీజను. ఓకే, ఇదనమాట ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.